ఈ కెమికల్స్ ఉన్న షాంపూని పక్కన పెట్టి ఒక్కసారి దీంతో తలస్నానం చేసి చూడండి. జుట్టు ఓడడం ఆగి జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు బాయ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. మీరు ఏ షాంపూ వాడుతున్నారు మాకు కూడా చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు కదా. నేను ఏ షాంపూ వాడట్లేదు. నేను నా హెయిర్కి ఈరోజు ఏం వాడుతున్నానో చెప్పబోతున్నాను. ఈ సీక్రెట్ కూడా రివీల్ చేస్తున్నాను. ఇది మన అమ్మమ్మలు ఎప్పటి నుండో వాడుతున్న షాంపూ. దీన్ని ఎక్కడికి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి కొనాలో గీతక్క అని చెప్పేసి అనుకోవద్దు. ఎక్కడికి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉన్న కుంకుడుకాయలతో ఇలా చేసేయండి. మీకు ఒక్క వెంట్రుక కూడా రాలదు. ఫస్ట్ టైం మీరు హెయిర్ వాష్ చేసినప్పటికీ మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. డాండ్రఫ్, ఇచ్చింగ్ అన్నీ కూడా ఫటాఫట్ మన మాయమైపోతాయి అనమాట. హెల్దీ హెయిర్ అనేది మీ సొంతం అవుతుంది. ఎన్నెన్నో షాంపూలు చూసుండొచ్చు, బట్ ఇలా మాత్రం చేస్తే మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యి ఒక్క వారంలో హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెయిర్ అయితే చాలా షైనీగా, సిల్కీగా, స్మూత్గా ఉంటుంది. రూపాయి ఖర్చు లేకుండా ఇలా చేస్తే హెయిర్ అనేది చాలా ఒత్తుగా పెంచుకోవచ్చు. ఇంక లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, నేను ప్రెస్ చేయండి. నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ఈ న్యాచురల్ షాంపూ ప్రిపరేషన్కి కావాల్సింది ముందుగా అయితే కుంకుడుకాయలండి. కుంకుడుకాయల వల్ల మన హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సీకాకాయలు. ఈ సీకాకాయల వల్ల మన హెయిర్ అయితే చాలా ఒత్తుగా ఉంటుంది. హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. డాండ్రఫ్ కూడా ఉండదు. నెక్స్ట్ వచ్చి ఆమ్లా వల్ల మనకి వైట్ హెయిర్ ప్రాబ్లం ఉండదు. మన హెయిర్ అనేది ఎప్పుడూ కూడా బ్లాక్గా ఉంటుంది. రూట్ నుండి స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ వల్ల హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. అలాగే హెయిర్ అనేది సిల్కీగా, షైనీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రైస్ అనమాట. రైస్ వల్ల మనకి హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది ఇమీడియట్గా స్టాప్ అవుతుంది. ఇప్పుడు ప్రాసెస్ అనేది చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, 1 స్పూన్ రైస్, 1 స్పూన్ ఆమ్లా అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మెంతులు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోండి మెంతులు కూడా. తర్వాత ఇందులో కుంకుడుకాయలు 1 కప్ అనేది యాడ్ చేసుకున్నాను. సీకాకాయలు కూడా 1 కప్ అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత 2 గ్లాసుల వరకు వాటర్ అనేది పోసుకొని ఓవర్ నైట్ అనేది మనం నానబెట్టేసుకోవాలి. నైట్ అంతా కూడా నానిన తర్వాత ఇలా ఉంది పరిస్థితి. అయితే ఎంత మెత్తగా ఉంటాయంటే కుంకుడుకాయలు నైట్ అంతా నానిన తర్వాత చాలా ఈజీగా లోపల ఉన్న సీడ్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. సీకాకాయ లోపల ఉన్న సీడ్స్ ఏం తీయాల్సిన అవసరం లేదండి. కుంకుడుకాయ లోపల ఉన్న సీడ్స్ అయితే తీసేసుకోవాలన్నమాట. మొత్తం సీడ్స్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి అనేది పెట్టి మనం ముందుగా నానబెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ని వాటర్తో సహా ఇందులోకైతే యాడ్ చేసేసుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేసేయండి. తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 నిమిషాల పాటు వీటిని బాయిల్ చేసుకోవాలి. 15 నిమిషాలు మనకి బాయిల్ అయితే ఇవి కొంచెం సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. సో మనకి షాంపూ అనేది ఎక్కువగా కలెక్ట్ అవుతుంది. డైరెక్ట్గా కూడా మీరు నైట్ అంతా నానబెట్టకపోయినా మీరు డైరెక్ట్గా బాయిల్ కూడా చేసుకోవచ్చండి. నైట్ అంతా నానబెట్టడం వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎప్పుడైనా సరే మీకు అంత టైం లేదనుకుంటే మీరు వేడి వాటర్లో 2-3 గంటల పాటు నానబెట్టి తర్వాత మీరు ఇలా బాయిల్ చేసుకోవచ్చు అనమాట. నైట్ అంతా నానబెట్టడం కుదరదు అనుకున్నప్పుడు 15 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వీటిని బాగా కూల్ చేసుకోవాలి. బాగా కూల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసిన తర్వాత మనకి షాంపూ అనేది కలెక్ట్ అయిపోతుంది. ఇదైతే చాలా స్మూత్గా ఉంటుందండి. సో చూసారు కదా, చాలా స్మూత్గా ఉంటుంది. ఇంత స్మూత్గా ఉన్నా సరే మనం ఇంకొకసారి అయితే స్ట్రెయిన్ చేసేసుకోవాల్సిందే. ఇంకా ఏదైనా బరక అనేది ఉంటే మనకి స్ట్రెయినర్ లాగిపోతుంది. చాలా స్మూత్ షాంపూ అనేది మనకి కలెక్ట్ అవుతుంది. ఇలా మనం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత షాంపూ అయితే రెడీ అయిపోయింది. ఈ షాంపూని ఇప్పుడు ఏదైనా బాటిల్లోకి స్టోర్ చేసేసుకోవడమే. ఇది మనం బయట అయితే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే 1 or 2 months అనేది స్టోర్ ఉంటుంది. నేను చూపించింది ఇక్కడ 1 బాటిల్ షాంపూ మాత్రమేనండి. కాకపోతే నాకు ఇలాంటివి 10 బాటిల్స్ అయితే అయ్యాయి. అంత ఎక్కువగా కలెక్ట్ అయింది షాంపూ అనేది. షాంపూ ప్రిపరేషన్ అయిపోయింది. ఇప్పుడు కండిషనర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. కండిషనర్ కోసం ముందుగా మనకు కావాల్సింది మందారం పువ్వులు. 10 మందారం పువ్వులు తీసుకోవాలి. మందారం పువ్వులకున్న కాడలు అయితే తీసేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని మందారం పువ్వుల్ని యాడ్ చేసుకోండి. కాడలు అనేది పక్కన పెట్టేయండి. తర్వాత ఇందులో బాదం గమ్ అంటాం కదా,
సో అదైతే యాడ్ చేసుకోవాలి. కటోరా అనమాట. 4 పలుకులు అనేది యాడ్ చేసుకొని 1 గ్లాస్ డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసుకొని ఓవర్నైట్ నానబెట్టేసేయాలి. ఓవర్నైట్ నానిన తర్వాత కటోరా అంతా కూడా మనకి ఇలా స్మూత్గా అయిపోతుంది అనమాట. కొంచెం ఉబ్బుతుంది కూడా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే చాలా స్మూత్ పేస్ట్ అయితే వస్తుంది. ఇది మన కండిషనర్ అండి, న్యాచురల్ కండిషనర్. సో దీన్ని ఇప్పుడు ఒక బాటిల్లోకి అయితే స్టోర్ చేసుకోవాలి. షాంపూ ప్రిపరేషన్, కండిషనర్ ప్రిపరేషన్ రెండు కూడా చాలా ఈజీ అండి. ఇవి వాడిన తర్వాత బయట నుండి ఏవి కూడా వాడాలనిపించవు. ఇవి మీకు అంత బాగా నచ్చుతాయి. ఈ కండిషనర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి కూడా. ఇప్పుడు తలస్నానం అనేది చేసేద్దామండి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న షాంపూ ఉంది కదా, ఆ షాంపూతో నేను తలస్నానం అనేది చేస్తున్నాను. నా హెయిర్ కూడా చాలా పొట్టిగా ఉండేదండి ఒకప్పుడు, అలాగే చాలా పల్చగా ఉండేది. బట్ ఇప్పుడైతే చాలా బాగుందన్నమాట. ఈ షాంపూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు న్యాచురల్ షాంపూకి ఎప్పుడైనా సరే ఎక్కువగా ఫోమింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. నురుగు వస్తేనే మన తలలో ఉన్న మురికి పోయినట్టు కాదు. నురుగ రాకపోయినా మన స్కాల్ఫ్ అనేది నీట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. నేను 2 టైమ్స్ అనేది హెయిర్ వాష్ చేసినప్పటికీ ఇంత నురుగైతే నాకు వచ్చింది. ఫస్ట్ టైం అయితే నాకు పెద్దగా నురుగు అనేది రాలేదనమాట. సెకండ్ టైం కూడా ఈ మాత్రం అయితే వచ్చింది. సో నురుగు వచ్చినా రాకపోయినా మీరు హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మీరు చెక్ చేసుకోండి. ఎంత నీట్గా ఉంటుందంటే అంత నీట్గా ఉంటుంది. తలస్నానం అనేది చేసిన తర్వాత హెయిర్కి ఇప్పుడు నేను కండిషనర్ని అప్లై చేస్తున్నాను. సో కండిషనర్ అయితే నార్మల్గా మనం రూట్ నుండి హెయిర్ లెంత్ కూడా అప్లై చేసేయచ్చు. ఇది కెమికల్స్ ఉన్న కండిషనర్ కాదు కదా, సో అందుకే మీరు స్కాల్ఫ్ కూడా అప్లై చేయొచ్చు. నార్మల్గా బయట మార్కెట్లో కొనే కండిషనర్ ఓన్లీ మనం హెయిర్ లెంత్కి మాత్రమే అప్లై చేస్తాం. బట్ ఈ కండిషనర్ అనేది న్యాచురల్ కనుక మనం స్కాల్ఫ్ కూడా అప్లై చేయొచ్చు. ఇది నిజంగా చాలా మంచి విషయం అండి. మన హెయిర్ లెంత్ అనేది సాఫ్ట్గా ఉండడం కాదు, హెయిర్ మొత్తం కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. కండిషనర్ అప్లై చేసిన తర్వాత హెయిర్ చూసారు కదా ఎంత సాఫ్ట్గా కనపడుతుందో. ఒక 5 మినిట్స్ ఉంచి నేను వాటర్తో వాష్ చేసుకున్నాను. ఓన్లీ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోండి. హెయిర్ వాష్ తర్వాత మీ హెయిర్ అనేది సిల్కీగా, షైనీగా, ఒత్తుగా ఉంటుందన్నమాట. ఫస్ట్ టైంకి మీరు ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయనంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. బయట మార్కెట్లో దొరికే షాంపూస్ అనేవి ఖచ్చితంగా కెమికల్స్ ఉంటాయి. ఇందులో 0% కెమికల్. అలాగే కండిషనర్ కూడా ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కనుక వారానికి ఒక్కసారైనా ఇలా చేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత నా హెయిర్ చూడండి ఎంత బౌన్సీగా ఉందంటే చాలా బాగుందనమాట. నేను కోమింగ్ కూడా చేయలేదు, జస్ట్ తలస్నానం చేసి తల అయితే డ్రై చేశాను అంతే. సో చాలా బాగుందనమాట. స్మూత్గా కూడా ఉంది, షైనీగా కూడా ఉంది, ఎక్కువగా వాల్యూమ్గా కనపడుతుంది అనమాట. నార్మల్గా మనం షాంపూతో హెయిర్ వాష్ చేసినప్పుడు మన హెయిర్ అనేది జిడ్డుగా ఉండటం లైక్ ఏంటంటే అది చూడడానికి కూడా అంత బాగా కనిపించదు. ఇలా కుంకుడుకాయతో తలస్నానం చేసినప్పుడు హెయిర్ అనేది చాలా ఒత్తుగా కనపడుతుంది. తక్కువ జుట్టు ఉన్నా సరే చాలా ఒత్తుగా కనపడుతుంది. దీన్ని బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. మీ జుట్టు అయితే ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. నిజంగా చెప్తున్నాను, ట్రై చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.